హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మా ముద్దుల విలన్ బావ. ఈ కథని రచించిన వారు స్నిగ్ధ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, శ్యామల ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు పిలిచినా రావేమే అంటూ కోపంగా ఒక్కసారి అరిచింది వరలక్ష్మి. చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని తన్మయంగా పాటలు వింటున్న శ్యామలకి తల్లి కేకలు వినిపించలేదు. అప్పుడే లోపలికి వస్తున్న శ్యామల బాబాయ్ అరవింద్ అదంతా గమనించి శ్యామల దగ్గరికి వచ్చి తనని గట్టిగా తట్టాడు. ఎవరా అని చెవిలో హెడ్ ఫోన్స్ తీసి ఎదురుగా చూసిన శ్యామలకి చిన్నాన్న కనిపించాడు. ఓయ్ శ్యాము, అమ్మ అరుస్తుంది, వినిపించడం లేదా? ఇక్కడకు వచ్చిందంటే నీ వీపు విమానం మోత మోగిస్తాది, ముందు వెళ్ళు అన్నాడు. బాబాయ్ మాటలు విన్న శ్యామల గబుక్కన లేచి, ఓయ్ వస్తున్నా అమ్మా అంటూ పరుగుపెట్టింది తల్లి దగ్గరికి. వంటింట్లో గారెలు వేస్తున్న శ్యామల తల్లి వరలక్ష్మి, ఇందాకటి నుంచి ఏం చేస్తున్నావే? పిలిస్తే పలకవే, బావకి ఫోన్ చేయమన్నా చేశావా అంది. శ్యామల తల్లికేసి కోపంగా చూస్తూ, ఏంటమ్మా నేను చేసేది? ఏ వాడికి చేతులు లేవా? నాకు ఒక్కసారన్నా చేశాడా? ఎప్పుడూ నేనే చెయ్యాలటేంటి? అయినా వాడికి ఎవరు చేస్తారు? పెద్ద పొగరబోతు. నేను చెయ్యను, పో పో అంది శ్యామల విసురుగా. వరలక్ష్మి కంగారుగా తన చేతిలో ఉన్న గార్లపేటు పక్కన పెట్టి, ఏంటే ఆ పొగరబోతు మాటలు? వాడు మగపిల్లాడు, అది కాక వాడక్కడ ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటాడు. నీకు ఇక్కడ పెద్ద పనేముంది? ఖాళీగా ఉండి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడం తప్ప. అయినా నేను చెయ్యమంటే ఎందుకు చేయలేదు నువ్వు? అసలు బయలుదేరాడో లేదో ఒక్కసారి కనుక్కో ముందు అంది కళ్ళేర చేస్తూ. శ్యామల తప్పక కాళ్ళు నేలకేసి టపటప కొట్టుకుంటూ హాల్లోకి వచ్చింది. చుట్టాలందరికీ పిలుపులు వెళ్ళిపోయాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కళ్ళు దిగుతున్నారు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. అమ్మ, పిన్ని, నాన్న, బాబాయ్ అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. బాబాయ్ పిల్లలు రేణుక, సమీర్ హాస్టల్ నుంచి పొద్దుటే వచ్చారు. రాగానే పాపం వాళ్ళకి కూడా పనులు చెప్పేశారు. రేణుక పిన్నితో కలిసి ఊళ్ళో పిలుపులకు వెళ్ళింది. సమీర్ నాన్నతో కలిసి మార్కెట్కి వెళ్ళాడు, ఇంట్లోకి కావలసిన సరుకులు తేవడం కోసం. రేపు ఫంక్షన్ మనదే కాబట్టి నాకు మాత్రం ఎవరు ఏం పనులు చెప్పట్లేదు, కానీ సర్దుకోవలసినవి మాత్రం బోలెడున్నాయి. ఇంత క్రితమే బ్యూటీషియన్ వచ్చి రేపు ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి కావలసినవన్నీ ఉన్నాయో లేదో సరిచూసి వెళ్ళింది. మరుసటి రోజు ఫంక్షన్ హాల్లో తనకు కావలసినవన్నీ సర్దుకుంటున్న శ్యామలకి కబోర్డులో తన డ్రెస్సెస్ పక్కన ఉన్న వాళ్ళ చిన్ననాటి ఆల్బమ్స్ కనిపించాయి. ఎన్నిసార్లు చూసినా కూడా ఎందుకనో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందుకే మరోసారి ఆల్బమ్ బయటికి తీసి చూస్తూ కూర్చుంది శ్యామల. ఆ ఆల్బమ్ పేరుకి శ్యామల వాళ్ళ ఇంట్లో ఉన్న దాంట్లో ఉన్నవన్నీ వాళ్ళ బావ ఫోటోలే. షటిల్ ఆడుతున్నట్టు, స్కూల్లో బాగా చదువుతున్నందుకు మెడల్స్ తీసుకుంటున్నట్టు, ఆ తర్వాత తనతో కలిసి దిగిన ఫోటోలు. అలా తన చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అందులో. బావ సుధీర్ చాలా అందగాడు. 6 అడుగులు ఎత్తులో, తేనె రంగు కళ్ళతో, మంచి హెయిర్ స్టైల్తో సినిమా హీరోలా ఉంటాడు. చిన్నప్పటి నుంచి అతనికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఏమాత్రం ఖాళీ దొరికినా గ్రౌండ్కి వెళ్ళిపోయేవాడు. అందుకేనేమో మంచి హైట్తో పాటు కండలు తిరిగిన బాడీ అతని సొంతం. కానీ ఏం లాభం? వీటన్నిటితో పాటు వాడికి ఇంకొక ఎసెట్ ఉంది. అది ముక్కు మీద కోపం. ఎప్పుడూ చిర్రుబొర్రులాడుతూ ఉంటాడు. తనని చూస్తే ఇంకా ఎక్కువ చేస్తాడు. ఎప్పుడూ తన మీద పెత్తనం చలాయించడమే. చిన్నప్పటి నుంచి తను పుట్టినప్పుడు వెంటనే ఏడవలేదట. దాంతో అమ్మ, నాన్న, అత్త
మిగిలిన వాళ్ళందరూ నా చుట్టూ మూగి ఏడుస్తున్నారట. ఇంతలో 3 ఏళ్ల తన బావ వచ్చి తనని గట్టిగా గిచ్చాడట. ఆ దెబ్బకి నేను ఏడవటం మొదలు పెట్టానట. అప్పటి నుండి వాడి టార్చర్ మొదలు నాకు. కానీ నాన్న అత్త మాత్రం అప్పుడే ఫిక్స్. మేము పెద్దయ్యాక నన్ను వాడికి ఇచ్చి చెయ్యాలని. మా ఫ్యామిలీలు ఎవరు నా ఇష్టం ఏమిటి అని అడిగిన వాళ్లే లేరు. పైగా బావలాంటి మంచివాడు, తెలివైన వాడు దొరికినందుకు ఎంత అదృష్టమో అని వెధవ కామెంట్లు, తెగ పొగడ్తలు విని విని చిరాకొస్తుంది శ్యామలకి. వీళ్ళకేం తెలుసు నా బాధ? ఆ డబ్బాగాడు మామూలుగా ఉంటేనే నన్ను ఒక ఆట ఆడుకుంటాడు. ఇప్పుడు పెళ్లి పేరుతో వాడికి చిక్కానా? ఎవ్రీడే ఫుట్బాల్ ఆడుకుంటాడు. వామ్మో, ఎలా భరించాలో వాణ్ణి. కానీ చిన్నప్పటి నుంచి వాడు పక్కన లేకుండా ఎక్కడికి వెళ్ళింది లేదు. వాడితో కాకుండా వేరే అబ్బాయితో మాట్లాడింది లేదు. అంతగా అలవాటైపోయాడు. వాణ్ణి తప్పితే వేరే ఎవరిని నా పక్కన ఊహించుకోలేను కూడా. మరి నాది ప్రేమో లేకపోతే మరి ఏంటో కూడా నాకు తెలియదు. అత్తకి మామయ్యకి మాత్రం నేనంటే చాలా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ అత్త అయితే బావకన్నా నన్నే బాగా చూస్తుంది. ఇక మామయ్య సంగతి సరే సరే, నేను ఏది అడిగినా వెంటనే కొనిపిస్తాడు. నేను మా బావని వదులుకోలేకపోవడానికి, పెళ్ళి గట్టిగా వద్దని చెప్పలేకపోవడానికి వాళ్ళు కూడా ఒక కారణం. మరి పెళ్ళైన తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందో ఏమిటో అని ఆలోచిస్తూ కూర్చున్నాను. నా ఆలోచనలన్నీ చెదరగొడుతూ హాల్లో నుండి బావ గొంతు వినిపించింది. వామ్మో, ఈ రౌడీగాడు అప్పుడే దిగినట్టున్నాడు. పక్క వీధిలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాడా ఏంటి? అయినా హైదరాబాదు నుంచి రావడమే ఇక్కడికి వచ్చేశాడా? ఎందుకట? సరే, ఇప్పుడు నేను వాడికి కనిపించాలా? అబ్బా, కనిపించకపోతే మళ్ళీ అమ్మతో అదొక గోల. ఎందుకు వచ్చిందిలే అనుకుంటూ కొంచెం నవ్వుని మొహానికి పులుముకొని నా రూమ్లో నుంచి బయటికి వచ్చా. అనకూడదు కానీ ఎంత బాగున్నాడు మా బావ. టీషర్టు జీన్స్ ప్యాంటులో మెరిసిపోతున్నాడు. హైదరాబాదు నీళ్లు బాగా వంట పట్టినట్టుంది. ఇది వరకటి కన్నా కొంచెం ఒళ్ళు దేలి భలే ముద్దుగా ఉన్నాడు అనుకుంటూ అలాగే చూస్తూ నుంచున్నా. ఇంతలో తనే నా ముందుకు వచ్చి నా ముఖం ముందు చెయ్యి ఆడించాడు. హలో. ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించి కనీసం మంచినీళ్లు ఇవ్వటం కూడా చేతకాదా నీకు అన్నాడు గెయ్యమని. నేను బిక్కమొహం వేసుకుని వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు. అందరూ మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. సచ్చినోడు, అందరి ముందు ఇలా నా పరువు తీయకపోతే ఏమైందట? నేనే వాడికి మంచినీళ్లు తెచ్చివ్వాలా ఏంటి? తిట్టుకుంటున్నా నేను. ఇదిగో, ఈ బ్యాగు తీసుకెళ్ళి లోపల పెట్టు. కాస్త ఆ జిడ్డు మొహాన్ని కడుక్కొని రెడీ అయిరా, బయటికి వెళ్ళాలి అన్నాడు ఆర్డర్ వేసినట్టు. నాకు కోపం నాశాలను కంటింది. వాడిని ఒంగోబెట్టి గుద్దాలనిపించింది. కానీ మనకు అంత సీన్ లేదు. నేనేమో గట్టిగా 5'1", 5'2" కన్నా ఎక్కువ ఉండను. వాడి ముందు నుంచుంటే వాడి చంకలోకొస్తా. ఇక వాణ్ణి ఏం చేయగలను? నా బొంద. అమ్మ అప్పటికే గుడ్లూరిమి చూస్తుంది నా వంక. లోపలికి వెళ్ళి తొందరగా రెడీ అవ్వమని కళ్ళతోనే ఆర్డర్స్ వేస్తుంది. ఛీ, నా బతుకు. చచ్చినట్టు లోపలికి వెళ్ళి ఒక 2 నిమిషాల్లో తయారై మా బావగాడితో బయటికి వచ్చా. వాడు డైరెక్ట్గా నన్ను మా ఊరి చివర ఉన్న చెరువు దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద బెంచీలో కూర్చున్నాను. నన్ను తాను నా ఎదురుగా నుంచుని కాసేపు నా వైపు లాగే చూశాడు. నేను ఒకసారి తల ఎత్తి తన వైపు చూసి మళ్ళీ తలదించుకుని కూర్చున్నా. ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చాడు? ఏం మాట్లాడడే? అంత కాడికి ఇక్కడికి ఎందుకు రావడం అనుకుంటున్నా మనసులో. ఇంతలో డాలీ అంటూ వినిపించింది. వామ్మో, నన్ను డాలీ అని పిలిచేది ఈ ప్రపంచం మొత్తం మీద వీడొక్కడే. వాడికి నా మీద లవ్వు పొంగినప్పుడు అలా పిలుస్తాడు. మెల్లిగా తలెత్తి మా బావ వంక చూశాను. వాడు చిన్నగా నా ముందు మోకాళ్ళ మీద కూర్చుని
నా ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. కానీ ఎందుకో వాడిని అలా చూస్తే జాలిగా అనిపించింది. అసంకల్పితంగా వాడి క్రాఫ్లో వేళ్లు పెట్టి నిమురుతూ, ఏమైంది బావా అని అడిగాను మెల్లగా. వాడు తన పొడవాటి చేతులతో నా నడుమును చుట్టేసి నన్ను గట్టిగా పట్టేసుకున్నాడు. హరే, ఏమైంది అని అడిగా కంగారుగా. డాడీ, లవ్ యూని. ఐ లవ్ యూ సో మచ్. నిన్నిప్పటి వరకు నేను చాలా ఏడిపించాను, నాకు తెలుసు. కానీ నేను నీతో మంచిగా బిహేవ్ చేశాను అనుకో, బాగానే ఉంటుంది. కానీ నా చదువు నీ చదువు రెండూ డిస్టర్బ్ అయిపోతాయి. అందుకే బలవంతంగా నువ్వు ఉంటే నాకు ఇష్టం లేనట్టు ఇన్నాళ్ల నుంచి నటించాను. మొన్నీ మధ్యని నీ చదువు అయిపోయింది, నాకు జాబ్ వచ్చింది. నేను నీకు మాట చెప్తా అనుకుని లోపలే మన వాళ్ళంతా తొందరపడి పెళ్ళి ఫిక్స్ చేసేశారు. తర్వాత కూడా నీకు ఎలాగోలా చెప్పాలని చాలా ట్రై చేశాను. బట్ ఆఫీసులో అర్జెంటు పనులు ఉండటం వల్ల రాలేకపోయాను. ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? నేనంటే నీకు ఇష్టం లేకపోతే మన పెళ్ళి జరగదు. నేను మామయ్యతో మాట్లాడతాను. చెప్పవే ప్లీజ్, జాలిగా ముఖం పెడుతూ అన్నాడు బావ. నేను పుసుక్కున నవ్వాను. కొద్దిసేపటి దాకా నవ్వుతూనే ఉన్నాను. బావ కోపంగా నా వైపు చూస్తూ, ఉసై తింగర మొహం దానా, నేను అడిగిందేంటి, నవ్వుతావేంటి? సమాధానం చెప్పకుండా అన్నాడు. బావా, నీ ఫేస్కి కోపమే సూట్ అయింది. ఇందాకలా ఉంటే సూట్ కాలేదు తెలుసా, బఫూన్లా ఉన్నావు. పిచ్చి నవ్వొచ్చింది నాకు నిన్ను చూస్తుంటే, మరి అందుకే నవ్వా అన్నాడు. బావ ఏడుపు మొహం పెడుతూ నా గడ్డం పట్టుకుని, ఒసై డాలి, నా జీవితంతో ఆడుకోవద్దు. ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం మీదే నా లైఫ్ అంతా బేస్ అయి ఉంది. నువ్వు లేకుండా నేను ఉండలేనే. చెప్పవే, నేనంటే నీకు ఇష్టమా కాదా అన్నాడు. హే పోరా, నీ చెత్త ప్రశ్నలు నువ్వంటే నాకు ఇష్టం లేకపోతే పెళ్ళికి ఎలా ఒప్పుకుంటాన్రా? నీ పిల్లి కళ్ళ మీద ఒట్టు, నేను చెప్పేది నిజం అన్నా విసుగ్గా. అంతే, బావ నన్ను గట్టిగా చుట్టేశాడు. ఇంకా లైఫ్లో ఫస్ట్ కిస్, అది కూడా ఇంగ్లీష్ ముద్దు. ఆ తర్వాత మా పెళ్ళి. నా లైఫ్లో మా బావ నన్ను ఒక్కసారి కూడా తిట్టలేదు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.